హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ విత్ హన్షిక్. ప్లీజ్ సబ్స్క్రైబ్ దిస్ ఛానల్. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి ప్రత్యేకం. తెలంగాణ టెట్ మరియు డిఎస్సి సోషల్ మెటీరియల్ మ్యాప్లో అవైలబుల్ ఉంది. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ పొందవచ్చు. 9494525644. తెలంగాణ టెట్ 2025లో జరిగిన ప్రీవియస్ క్వశ్చన్ పేపర్ 12th Jan 2025 పేపర్ 2 షిఫ్ట్ 2 తెలుగు. కింది పద్యాన్ని చదివి 31 నుండి 34 వరకు ఉన్న ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. ఇక్కడ పద్యం అబ్జర్వ్ చేయండి ఫ్రెండ్స్. ఎటువంటి కరమును లెక్కించరు జనులు. 1 మంచివాడు, 2 కోపిష్టి, 3 సాధువు, 4 లంచగొండి. ఆన్సర్ 3 సాధువు. ఏ పామును చూసి భయపడరు. 1 బుసకొట్టని, 2 కరవని, 3 కోరలు లేని, 4 విషము లేని. ఆన్సర్ 2 కరవని. ఇచ్చిన పద్యంలో కుట్టకున్నను అని అర్థం వచ్చే పదం ఏది? 1 సాదయ్యున్నను, 2 గరిమద ముడిగినను, 3 దరవేదేలు, 4 మీటకున్నను. ఆన్సర్ 4 మీటకున్నను. ఇచ్చిన పద్యంలో గరిమద ముడిగిన అనగా అర్థం ఏమిటి? 1 మదముతో ఉన్న ఏనుగు, 2 గరిమతో ఉన్న ఏనుగు, 3 మదము తగ్గిన ఏనుగు, 4 మదము తగిన ఏనుగు. ఆన్సర్ 3 మదము తగ్గిన ఏనుగు. ఈ కింది గద్య భాగాన్ని చదివి 35 నుండి 38 వరకు గల ప్రశ్నలకు సరైన సమాధానాలను గుర్తించండి. మన భాషకు మొదట కావ్యంలో తెనుగు పేరు వాడినవాడు నన్నయ్య. అతను ఎక్కడ నేడు మనకు ప్రచారంలో ఉండే ఆంధ్ర అనే పదం వాడలేదు. ఆ కాలంలో తెనుగు అనేది దేశీయ శబ్దము, అనగా స్వతసిద్ధంగా పుట్టింది కానీ మరో భాషలో నుంచి రాలేదు. తెనుగులో సంస్కృత ప్రాబల్యం పిహెచ్చు అయిన తర్వాత తెనుగు సంస్కృతం నుండి పుట్టిందనే వాదం పండితులు లేవదీశారు. నన్నయ్య కాలంలో ఎన్ని సంస్కృత పదములున్నప్పటికీ అది తెలుగే అనిపించుకుంటుంది. నన్నయ్య 3 వంతులో సంస్కృత పదాలే వాడినప్పటికీ తన భాషను తెనుగే అన్నాడు. అంటే అతని కాలంలో తెనుగులోనికి సంస్కృతం నుండి వచ్చినవి తత్సమాలు, సంస్కృత ప్రాకృతాల నుండి పుట్టినవి తద్భవాలు, దేశంలో స్వతసిద్ధంగా పుట్టినవి దేశీయాలు అని అన్నీ కలిసి ఉండేవి. ఈ 3 రకాలైన పదాలు నన్నయ్య పేరులోనే ఉన్నాయి. నన్నే ఇది దేశ పదము. ఆయుహో ఇది ఆర్య శబ్దభవము. భట్టు ఇది శబ్దతద్భవము. భట్టు ఇది సంస్కృత నుండి తిన్నగా తెలుగులోనికి వచ్చింది తత్సమం. ఆ కాలంలో ఆంధ్ర శబ్దం సంస్కృత సమాసంలోనే వాడేవారు. ఆంధ్ర అనేది మొదట జాతికి తర్వాత దేశానికి పేరు గాని భాషకు కాదు. నన్నయ్య రచనలో ఎక్కువగా ఏ భాషా పదాలు కనిపిస్తున్నాయి? 1 కన్నడ, 2 మలయాళం, 3 సంస్కృతం, 4 ప్రాకృతం. ఆన్సర్ 3 సంస్కృతం. నన్నయ్య కాలంలో తెనుగు శబ్దం 1 తత్సమము, 2 దేశ్యము, 3 తద్భవము, 4 అన్యదేశ్యము. ఆన్సర్ 2 దేశ్యము. ఆంధ్ర పదం మొదట ఏ వాచకంగా వ్యవహరించారు? 1 జాతి, 2 దేశ, 3 భాష, 4 మతం. ఆన్సర్ 1 జాతి.
బట్టు పదం ఏ విభాగానికి చెందుతుంది? 1 తద్భవము, 2 దేశము, 3 తత్సమము, 4 అన్యదేశము. ఆన్సర్ 3 తత్సమము. శాంత్యహింసలు ఇందులోని సంధిని గుర్తించండి. 1 అకార సంధి, 2 యనాదేశ సంధి, 3 వృద్ధి సంధి, 4 ఎడాగమ సంధి. ఆన్సర్ 2 యనాదేశ సంధి. రాజు రివాజులు బూజు పట్టగన్ అలంకారాన్ని గుర్తించండి. 1 అంత్యానుప్రాస, 2 లాటానుప్రాస, 3 యమకము, 4 వృత్యానుప్రాస. ఆన్సర్ 4 వృత్యానుప్రాస. ప్రతి పాదములో 6 ఇంద్రగణాలు 2 సూర్యగణాలు కలిగిన ఛందస్సు ఏది? 1 ఆటవెలది, 2 సీసము, 3 కందము, 4 తేటగీతి. ఆన్సర్ 2 సీసము. ఉపమానము యొక్క ధర్మాన్ని ఉపమేయముపై ఆరోపించినట్లయితే అది ఏ అలంకారము? 1 రూపకాలంకారం, 2 ఉత్ప్రేక్షాలంకారం, 3 ఉపమాలంకారం, 4 శ్లేషాలంకారం. ఆన్సర్ 1 రూపకాలంకారం. ఆ పురమేలు మేలు బలియంచు బ్రజల్ జయమెట్టుచుండ ఇది ఏ చందో పద్యము? 1 శార్దూలం, 2 ఉత్పలమాల, 3 చెంపకమాల, 4 మత్తేభం. ఆన్సర్ 2 ఉత్పలమాల. ఈ క్రింది వానిలో సామెతను గుర్తించండి. 1 నీళ్లు నములు, 2 కాలం చేయుట, 3 చచ్చిన పాము, 4 అయిన వాళ్లకు ఆకులో కాని వాళ్లకు కంచంలో పెట్టినట్లు. ఆన్సర్ 4 అయిన వాళ్లకు ఆకులో కాని వాళ్లకు కంచంలో పెట్టినట్లు. భక్తి పదానికి వికృతి పదం ఏది? 1 బత్తి, 2 భక్తి, 3 బేతి, 4 బుత్తి. ఆన్సర్ 1 బత్తి. ఆశ వదులుకోవడం అనే అర్థాన్నిచ్చే పదం ఏది? 1 కాలు కాలడం, 2 పరాచికాలు, 3 గుండె కరగడం, 4 తిలోదకాలు. ఆన్సర్ 4 తిలోదకాలు. ద్రవ్యాదులను ధరించినది అన్న వ్యుత్పత్త్యర్థం గల పదమేమిటి? 1 వసుధ, 2 సముద్రము, 3 తటాకము, 4 నది. ఆన్సర్ 1 వసుధ. ఈ కింది వానిలో గ్రావము అనే పదానికి గల అర్థం ఏమిటి? 1 ఏనుగు, 2 గ్రాసము, 3 పర్వతం, 4 ఆహారం. ఆన్సర్ 3 పర్వతం. గోల్కొండ పత్రిక సంపాదకునిగా పనిచేసిన వారు ఎవరు? 1 పివి నరసింహారావు, 2 కాళోజీ నారాయణరావు, 3 షోయా బుల్లా ఖాన్, 4 సురవరం ప్రతాపరెడ్డి. ఆన్సర్ 4 సురవరం ప్రతాపరెడ్డి. బాసరలో వేదవ్యాసుడు సరస్వతీదేవి విగ్రహాన్ని దేనితో ప్రతిష్ఠించాడని ప్రతీతి? 1 బంగారం, 2 ఇసుక, 3 రాయి, 4 వెండి.
ఆన్సర్ 2 ఇసుక. తెలంగాణ అంతా తీరఖ్యాత్రం అని కరుణశ్రీ అంటే కరుణశ్రీని కలిసి ఆయనకు ఆయన కవిత్వంలోని ఉర్దూ పదాల్ని చూపించిన వారు ఎవరు? 1 కాళోజీ నారాయణరావు, 2 దాశరథి కృష్ణమాచార్య, 3 కొత్తపల్లి జయశంకర్, 4 సి నారాయణ రెడ్డి. ఆన్సర్ 3 కొత్తపల్లి జయశంకర్. రసతరంగిణి ఖండకావ్యం రాసిన కవి ఎవరు? 1 వానమామలై వరదాచార్యులు, 2 మామిడ్ల రామగౌడ్, 3 వానమామలై జగన్నాథాచార్యులు, 4 అందె వెంకట్రాజం. ఆన్సర్ 2 మామిడ్ల రామగౌడ్. భాగ్యోదయం పాఠ్యాంశం ఏ ప్రక్రియకు చెందినది? 1 యాత్రా రచన, 2 కథనం, 3 జీవిత చరిత్ర, 4 ఆత్మకథ. ఆన్సర్ 3 జీవిత చరిత్ర. దేవులపల్లి రామానుజరావు ప్రారంభించిన పత్రిక పేరేమిటి? 1 గోల్కొండ, 2 శోభ, 3 ఆంధ్రపత్రిక, 4 కృష్ణా పత్రిక. ఆన్సర్ 2 శోభ. భాషా ప్రయోజనాలను అల్ప ప్రయోజనం అధిక ప్రయోజనమని చెప్పినవారు? 1 రవీంద్రనాథ్ ఠాగూర్, 2 మహాత్మా గాంధీ, 3 రిచర్డ్ అండ్ ఓగ్లెన్, 4 హెన్రీ వెండ్. ఆన్సర్ 4 హెన్రీ వెండ్. రసానుభూతి లక్ష్యానికి చెందిన సృష్టీకరణాలలో సరైన వానిని గుర్తించండి. ఏ పాత్రే చితిని తెలుసుకుంటాడో, బి రచనలలో నీతిని గ్రహిస్తాడో, సి రచయితల ఆత్మీయతను సూచించే సన్నివేశాలను గుర్తిస్తాడో, డి సాహిత్య రచనలలో పోలికలను గమనిస్తాడు. ఆన్సర్ 2 ఏ సి మాత్రమే. జతపరచుము. వర్ణ మార్పిడి దోషాలు సుతిల్లి తుసిలి, బి అనునాసిక దోషాలు పరిణతి పరిణతి, సి అచ్చులకు హల్లులు పలకడం ఉలువలు ఉలువలు, డి మహాప్రాణాలకు అల్ప ప్రాణాలు పలకడం శంఖం శంఖం. ఆన్సర్ 1. మేధోమథనం అనే మెలకువలను గూర్చి వివరించిన పుస్తకం రచయిత సంవత్సరం? 1 యువర్ క్రియేటివ్ పవర్ రైబర్న్ 1958, 2 మై క్రియేటివ్ పవర్ ఏ డేవిడ్ హార్స్బర్గ్ 1948, 3 యువర్ క్రియేటివ్ పవర్ ఏఎఫ్ ఆస్బర్న్ 1948, 4 అవర్ క్రియేటివ్ పవర్ ఏఎఫ్ ఆస్బర్న్ 1938. ఆన్సర్ 3 యువర్ క్రియేటివ్ పవర్ ఏఎఫ్ ఆస్బర్న్ 1948. 1964-66 నాటి జాతీయ విద్యా కమిషన్ మన జాతీయ అవసరాలను గుర్తించి తన నివేదికలోని మొదటి అధ్యాయాన్ని పేర్కొన్న విధము: 1 భారతదేశం విద్యా ప్రాధాన్యత, 2 విద్యా రాష్ట్రీయ ఉద్దేశాలు, 3 ఉపాధ్యాయుడు విద్యార్థి లక్ష్యాలు, 4 విద్యా జాతీయ లక్ష్యాలు. ఆన్సర్ 4 విద్యా జాతీయ లక్ష్యాలు.
నిర్దేశిత విషయంలోని సామర్థ్యాలను విద్యార్థి పొందగలిగే విధంగా ప్రశ్నాపత్రం రూపొందించడం. 1 విషయ ప్రామాణికత, 2 ముఖ ప్రామాణికత, 3 అనుభవాధార ప్రామాణికత, 4 ఔపయోగ. ఆన్సర్ 1 విషయ ప్రామాణికత. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.